నెల్లూరు జిల్లా కావలిలో మరో 6 నెలల్లోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్ట్, దగదర్తి విమానాశ్రయం ప్రాజెక్టులు పూర్తి చేసి నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టును మంత్రులు జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. మరో 6 నెలల్లోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామని రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, I&I సెక్రటరీ కార్యదర్శి సురేష్ కుమార్, మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, నాయకులు బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్తో కలిసి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, ఏడీ శ్రీనివాసులు, R&B ఇన్ఛార్జి ఎస్సీ మురళీకృష్ణ, ఆర్డీఓ సీనానాయక్, ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఒక టైం టేబుల్ తయారు చేయమని చెప్పి అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యమైన త్వరగా ఈ యొక్క కాంపౌండ్ చేసేసి ఈ యొక్క చిరకాల కంచేటువంటి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి కోరికతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవడము, అదేవిధంగా ఇక పెండింగ్ లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, ల్యాండ్ పెండింగ్ లోని ఇష్యూస్, వాటన్నిటిని కూడా ఈ యొక్క రివ్యూలో తీసుకొని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాము. వారు కూడా దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ విధంగా భూ యజమానులు కూడా కొంతమందికి రావాల్సినటువంటి వాళ్ళ కాంపెన్సేషన్స్ కావచ్చు, స్థానికంగా ఉండే సమస్యలు కావచ్చు, వాటి కూడా పెద్దలు రామనాయుడు గారు, ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఏదైతే ఆ చిరకాల కాంక్ష ముందు అనుకున్న టైంకి చేయాలనేటువంటి ప్రభుత్వం గట్టిగా మా ముఖ్యమంత్రి ఆదేశాల మీదకి ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అనుకున్న టైంకి ఈ యొక్క సమస్యలు కూడా తీర్చు దాన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకుని ఇక్కడ రావడం జరిగింది తెలియజేస్తా ఉంటారు. అందరికీ నమస్కారం. ఇవాళ రామాయపట్నం చరిత్రలో ఒక మరపురాని రోజు. రాష్ట్ర కేబినెట్ శాఖ మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారితోటి సెక్రటరీ గారు, సిఇఓ గారు, నెల్లూరు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడైనటువంటి అజీజ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి, పేద వర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన. కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, రివ్యూ చేసినప్పుడు 51% పనులు పూర్తయ్యాయి. 2005 జూన్ నాటికి ప్రతిమ 50% పనులు కూడా పూర్తి చేయాలనేది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం. మరొక విశేషం ఏంటంటే, మంత్రి గారు ఇవాళ రివ్యూ చేస్తూ ఒక విషయం అధికారులకు సూచన ఇచ్చారు. ప్రతి మాసం కూడా దీని ప్రోగ్రెస్ని మేము రికార్డ్ చేస్తాము, రివ్యూ చేస్తాము. ప్రతి మాసం మీరు ఏ మేరకు ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది, ప్రోగ్రెస్ జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్లో తేడా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పిన్ పాయింట్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సోదర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి ఇది ఒక గొప్ప అనుభూతి మా అందరికి కూడా. ఒకే రోజు 3 మేజర్ ప్రాజెక్టుల గురించి రివ్యూ చేయడం, దీన్ని వెంటనే పూర్తి చేయాలనేటువంటి సంకల్పం, ఇవన్నీ కావలి నియోజకవర్గంలో ఉన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి
అలాగే దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా దాన్ని చూసుకొని మళ్ళీ ఇప్పుడు రామాయపట్నంకి వచ్చాం. రామాయపట్నంలో ఇవాళ ఉన్నటువంటి బర్త్ అది ఎంత లెంగ్త్ ఉంది, నార్త్ సైడ్ రోడ్ ఎంత ఉంది, సౌత్ సైడ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఈరోజు పోర్టు ప్రారంభించాలన్నా దాదాపు 4 బర్తులు ఇక్కడ రెడీగా ఉన్నాయి, చేయొచ్చు అనేటువంటి వివరణ అధికారులు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కొన్ని డ్రెడ్జింగ్ పనులు, కొన్ని కన్స్ట్రక్షన్ పనులు, దీనికి కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ ఇవన్నీ డెవలప్ కావాల్సింది ఉంది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా అభివృద్ధి పరుగులు తీస్తుందనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఇవాళ సంబంధిత మంత్రిని నెల్లూరు జిల్లాలో ఉన్న 3 ప్రాజెక్టులని ఒకే రోజు రివ్యూ చేసి సర్వే చేయించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి దీని ద్వారా ఎక్కడైనా భూ సమస్యలు ఉన్నా, రైతుల సమస్యలు ఉన్నా, లబ్ధిదారుల సమస్య ఉన్నా వాటిని పరిష్కరించి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగే ప్రగతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. నేను ఈ సమావేశంలో ఉన్న మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, గతం గతః. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఏవైతే ప్రాజెక్టులు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని చెప్పి ఆయన కన్న కలల్ని నిజం చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ మంచి మంత్రివర్గాన్ని కూర్పు చేసుకున్నారు. కాబట్టి అందరికీ శ్రద్ధ ఉంది. మన జిల్లాలో ప్రధానమైనటువంటి జువ్వలదిన్నె, రామాయపట్నం, దగదర్తి ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుంది. మరొక సంవత్సరం లోపల జువ్వలదిన్నె కానీ, రామాయపట్నం కానీ, ఆ తర్వాత మరొక 6 మాసాలు ఎంత పడుతుంది మన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇదేదో చంద్రబాబు నాయుడు కోసమో లేకుంటే మరొక మీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోసమో కాదు. ఈ జిల్లా ప్రజలకి, రేపటి తరానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి జీవనోపాధి కావాలి, మంచి ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళకి మంచి పెట్టుబడులు రావాలి, పెద్ద పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తే మన బిడ్డలకి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.